రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల మధ్య నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఒక వినూత్నమైన ఆహ్లాదకరమైన సాహిత్య కళావేదికపై మెరిశారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కార్టూనిస్ట్ ఎం నారు, చిత్రకారుడు కోరెళ్ల శ్రీనివాసులకు కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ వేదికపై కేటీఆర్ మాట్లాడుతూ నిత్యం రాజకీయ ఒత్తిడిలో ఉండే తమకు ఇలాంటి కవులు, రచయితలు, చిత్రకారుల వేదికలు ఎంతో ఉపశమనాన్ని, పాత జ్ఞాపకాలను అందిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒక చిత్రం 1000 పదాలతో సమానమంటూ కార్టూన్లు సమాజంపై చూపే ప్రభావాన్ని కొనియాడారు. ఇదే క్రమంలో తనకు అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హబ్స్ కార్టూన్ స్క్రిప్ట్స్ అంటే ఎంతో ఇష్టమని తన మనసులోని మాటను పంచుకున్నారు. అలాగే తెలుగులో ఈనాడు, శ్రీధర్, సాక్షి శంకర్ వంటి ప్రముఖుల ప్రతిభను ప్రశంసించారు. దేశంలో ప్రస్తుతం మహాత్మా గాంధీ చూపిన సిద్ధాంతాల అవసరం ఎంతైనా ఉందన్న కేటీఆర్ మత విశ్వాసాలు వ్యక్తిగతమని, పరస్పర గౌరవంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కార్టూనిస్ట్ శేఖర్ గీసిన చిత్రాలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంలోనూ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదమైన రోజున శేఖర్ గణపాట్కు వెళ్లి ఆనందించిన ఘటన తనను ఎంతో కదిలించిందన్నారు. అయితే జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆయన మరణించడం దురదృష్టకరమన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డుల వేడుకను ప్రెస్ క్లబ్లో కాకుండా రవీంద్ర భారతిలో మరింత వైభవంగా నిర్వహించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు శేఖర్ గారి మెమరీలో వారి స్మారకార్థం ఇస్తున్న ఈ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ రఘు గారు, గౌరవనీయులు ఈరోజు స్మారకోపన్యాసం చేసిన పెద్దలు ప్రొఫెసర్ బెల్లి యాదయ్య గారు, అట్లాగే పురస్కార గ్రహీతలు పెద్దలు శ్రీ కోరెళ్ల శ్రీనివాస్ గారు, శ్రీ నారు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ప్రముఖ కార్టూనిస్ట్, మీ అందరికీ సుపరిచితులు, ఆప్తులు, గౌరవనీయులు, ప్రపంచ స్థాయికి తెలంగాణ కార్టూన్ల సత్తాని, తెలంగాణ యొక్క ఆర్టిస్టుల సత్తాని, చిత్రకారుల సత్తాని తీసుకెళ్లిన గౌరవనీయులు పెద్దలు మా శంకరన్నకు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా మిత్రులు 10 ఏళ్ల కిందట కలిసినప్పటికీ ఇప్పుడు గుర్తుపెట్టుకుని మరి నాకు రాజకీయ నాయకులు అంటే పెద్ద ఇష్టం లేదని మొహమాటం లేకుండా అది కూడా మైక్లోనే చెప్పిన మా పొలిటికలీ ఇన్కరెక్ట్ బట్ కరెక్ట్ ఆలోచన విధానం ఉన్న మా రమేష్ గారు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరుడు, మాకు ఢిల్లీ నుంచి మిత్రుడు, శేఖర్ అన్న తమ్ముడు కంబాలపల్లి కృష్ణ గారు, అట్లాగే శేఖర్ అన్న మరి ఆరాధించిందేమో చిత్రకళని, బట్ పెళ్లి చేసుకుంది చంద్రకళ గారిని, చంద్రకళ గారికి, అట్లాగే వారి కుమారుడు నందు, వారి కుమార్తె చేతన, వారి మనవడు యునీక్. నేను ఈ పేరు ఎక్కడ వినలేదు ఇదివరకు, ఫస్ట్ టైం వింటున్నా. మనమడి పేరే యునీక్. సో తమ్ముడు యునీక్కి, అట్లాగే వాళ్ళ చెల్లెలు స్వేచ్ఛకి, అట్లాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మరి హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రెస్ క్లబ్లో ఉండే ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మాకు తెల్లారులేస్తే రాజకీయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత, తెల్లారులేస్తే మాకు అదే పంచాయతీ ఉంటుంది. కానీ మీరు అంటున్నారు రఘు గారు ఏదో సమయం ఇచ్చారు, అమూల్యమైన సమయం అది ఇదని. నిజంగా చెప్పాలంటే ఒక 2 గంటలు ఇక్కడ నేను దాక్కున్నాను అనుకోవచ్చు. ఆ లొల్లి నుంచి, ఆ లొల్లి, ఆ బొబ్బ, ఆ రొద, తెల్లారలేస్తే వాడెంత తిట్టాడు నేనెంత తిట్టాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరంగా ఒక